సో సైడ్ హజిల్ అసలు మనకి ఏమేమి స్కిల్ సెట్స్ ఉంటాయి యూజువల్ గా? సార్ యాక్చువల్లీ అందరికి ఒక అపోహ ఏంటి అని అంటే సైడ్ హజిల్ అనగానే మనకు మళ్ళీ ఏదైనా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే సక్సెస్ అవుతాం. అంటే ఒక కామన్ జాబ్ వెళ్ళే పర్సన్ సైడ్ ఇన్కమ్ అతను కూడా రావాలంటే అతనికి ఏదో పెద్ద బిల్డింగ్ ఉండాలి, దాని నుంచే రెంట్స్ రావాలి, లేదా ఇంకేదైనా బిజినెస్ తాత వాళ్ళు పెట్టిందో ఎక్కడైనా ఫ్రెండ్స్ తో పెట్టిందో ఉంటేనే దాని నుంచి రావాలని అపోహలో ఉంటారు. సో సైడ్ హజిల్ అనగానే ఫస్ట్ మైండ్లోకి మనకు రావాల్సింది ఏంటంటే మనకు ఏదో ఒక స్కిల్ ఉండాలి. ఫస్ట్ ఏదైనా ఒక స్కిల్, అది ఎడ్యుకేషన్తో. ఈ స్కిల్ అనేది ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ నేర్పించదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే స్కిల్ ఉంటే మనకు సైడ్ హజిల్ అనేది ఈజీ అవుతుంది. అది ఏదైనా అయ్యొచ్చు. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఏ సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అయినా స్విగ్గీ అయ్యొచ్చు, జొమాటో అయ్యొచ్చు, ఇవన్నీ ఐడియాతో పుట్టినవి, ఎడ్యుకేషన్తో పుట్టినవి కావు. ఇట్లా పెట్టుకోవాలి, స్విగ్గీ జొమాటో ఇట్లా పెట్టుకోవాలి, లేదంటే ఈ కంపెనీ ఇట్లా పెట్టాలి అనేది ఏ స్కూల్ కాలేజ్ నేర్పించలేదు. ఒక చిన్న ఐడియాతోనే ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంటే అందరికి సైడ్ హజిల్ అవుతుంది. సో మనకు కూడా ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పియందే స్కిల్. మీరు ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ డాన్సింగ్, ఒక డాన్సింగ్ స్కూల్ పెట్టొచ్చు, లేదా నలుగురు పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక డాన్సింగ్ స్కిల్ పెట్టి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి చేసుకోవచ్చు. కరెక్ట్. అఫ్ కోర్స్ ఇవాళ పొద్దున్న లేస్తే నైట్ వరకు అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మనం ప్రొజెక్ట్ అయ్యి మన కమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అది సో స్కిల్ ఉంటే మీకు సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఈజీ అవుతుంది. ఓకే. కానీ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ రిలేటెడ్ పీపుల్ కి ఉండదు, అండ్ ఏ స్కిల్ ఉండాలనే దాని మీద కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటది కదా. సో మనకేంటంటే మనకంటూ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అందరికి ఉండే కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే సంపాదించాలి అనే హెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఆపర్చునిటీ మనకు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. కరెక్ట్. సో ఆ సంపాదించే దాంట్లో కూడా నాకు అనుమానాలు ఉన్నాయి, లేదంటే నేను ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేయాలా, ఇవన్నీ బ్యారిగేట్స్ మనం ముందే మన మైండ్ లో పెట్టుకున్నప్పుడు ప్రతి ఆపర్చునిటీ మనకు స్కామ్ లాగా కనిపిస్తుంది, ప్రతి ఆపర్చునిటీ మనకు పెద్ద తప్పులా కనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఎక్స్టెండ్ గా మనంగానే ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ లో వచ్చేది ఏంటంటే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, లేదా టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయాలి. సో మెజారిటీ నేను ఒక 10 మందితో మాట్లాడితే ఒక 7 చెప్పేది రెస్టారెంట్ లేదంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అని అనుకుంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? సింపుల్ అండి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మళ్ళీ ఎక్కడో పొలం అమ్మాలి, మళ్ళీ ఎక్కడో భూమి అమ్మాలి, లేదంటే ఉన్న సేవింగ్స్ అన్ని ఇంట్లో నగలు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ కూడా పెట్టిన తర్వాత మనకు ఇప్పుడు ఓపెనింగ్ అప్పుడు మన ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ పిలుస్తాం. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఊపులోనో లేదంటే డిసైడ్ అయ్యో వేరే వాళ్ళని చూసి మనం ప్రొవోక్ అయ్యో ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఓపెనింగ్ ఎవరిని పిలుస్తాం? ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ, నోన్ పర్సన్ పిలుస్తాం. కానీ ప్రతిరోజు వాడే వస్తాడు టిఫిన్ చేయడానికి, ప్రతిరోజు వాడు తీసుకొని వస్తాడు, రాడు. సో మనం బిజినెస్ పెట్టాలన్నా ఏది కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ అవసరం, దాంతో పాటు మనకు మార్కెటింగ్ స్కిల్స్ అవసరం, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ చేయాలి, మనకు కూడా వర్క్ తెలిసి ఉండాలి. ఇదంతా మనకు ముందే ఎక్కడ ఏ నేర్చుకోం. ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఫస్ట్ అందరికి ఉండే కామన్ గా ఒకటి పాయింట్ నాకు నవ్వొచ్చేది ఏంటంటే హోటల్ బిజినెస్ పెడితే 50% మార్జిన్ ఉంటుంది. కరెక్ట్. 50% ఎక్కడి నుంచి ఉంటుంది అంటే అనుకుంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ప్రతి ఏరియాలో రెస్టారెంట్ రన్ చేస్తుంటది. కరెక్ట్. సో ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నిజంగానికి అసలు రియాలిటీగా చెప్పాలంటే 4 fathers నుంచి వచ్చినాయి. ఇప్పుడు మనకి మంచి మంచి టీ రెస్టారెంట్ నేమ్స్ నేను చెప్పను, మంచి మంచి టీస్ కానీ ఇవన్నీ టీ ఎక్కడ దొరుకుతుందో 200 రూపాయల టీ అనేది తాగుతున్నాం. దే ఆర్ రన్నింగ్ ఇట్ విత్ ప్యాషన్, నాట్ విత్ మ్యాన్ పవర్. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మనం బిజినెస్ పెట్టుకుని డబ్బులు రావాలి. సో ఇట్లా పెడతాం. దాంట్లో కూడా మళ్ళీ పేషెన్స్ అవసరమే. ఇవన్నీ ఉన్న 4 fathers నుంచి వచ్చినా కూడా ఎన్నో బిజినెస్ మూతపడిపోయినవి ఉన్నాయి. తాతలు పోగానే తరతరాలు వచ్చిన ఆస్తి అంతా ఇవన్నీ కనుమరుపోయినవి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు పేషెన్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లమే ఇన్వెస్ట్మెంట్. సో ఇవాళ టాపిక్ మాట్లాడుతుంది ఏంటంటే మనం బిజినెస్ పెట్టాలన్నా లేదంటే ఇంకేదైనా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలన్నా కావాల్సింది సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. సో అవి మనము ఎడ్యుకేషన్ ఏజ్ తో సంబంధం లేకుండా ఎలా ముందుకెళ్ళాలని నాకు తోచింది నేను చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను. ఓకే, గ్రేట్ అండి. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్ లో 2-3 లెర్నింగ్ థింగ్స్ అనేవి మీకు చెప్తాను. సో చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు, లేదంటే నాలెడ్జ్ ఉంటే చాలు, ఈ టైప్ లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బిజినెస్ అంటే జస్ట్ ఏదో పెట్టేస్తే మనుషులు వచ్చి చేసేస్తారు, మనం కూర్చుంటే అయిపోతుంది అనడానికి లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతి బిజినెస్ లో కూడా డీప్ గా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఆ నాలెడ్జ్ లేకుండా మనం స్టార్ట్ చేసామంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తే కనుక హైదరాబాద్ లోనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ అయిందంటే 1 to 2 years లో క్లోజ్ చేసేస్తున్నారు. మెజారిటీ రెస్టారెంట్స్ నేను చూసే రెస్టారెంట్స్ లో 50% అనేది చాలా తక్కువ నెంబర్. మనం అనుకుంటే 10 out of 5 రెస్టారెంట్స్ కానీ లేదంటే ఫుడ్ రిలేటెడ్ కానీ క్లోజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు క్లోజ్ చేయాలి? ఫుడ్ లో మనకి 50% మార్జిన్, 60% మార్జిన్ ఉన్నప్పుడు ఈవెన్ కరెక్ట్ గా నెంబర్ మాట్లాడుకుంటే ఓన్లీ 2 or 3 out of 10 ఆర్ సక్సెస్ఫుల్. ద రిమైనింగ్ అండ్ ఆల్ లైక్
ఇద్దరు వన్ ఈస్ ఫెయిల్యూర్, రెండోది ఏంటంటే ఇంకా దాన్ని క్లోజ్ చేయలేక కష్టంతో నడిపిస్తూ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా ఏం ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ బిజినెస్ ఈజ్ వెరీ ఈజీ, బట్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ బ్రింగింగ్ ద ప్రాఫిట్స్ టు ద బిజినెస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, మెజారిటీ మనకి ఎక్కడ అది ఎడ్యుకేషన్ ఉండదు, స్కిల్ ఉండదు, ఏం ఉండదు. సో మోస్ట్లీ మనం ఫెయిల్ అవడానికి స్కోప్ ఉంది కాబట్టి లెర్న్ ఫస్ట్ అండ్ దెన్ స్టార్ట్ ద బిజినెస్. ఇప్పుడు చూస్తుంటే దీనికి యాడింగ్ టు దిస్ పాయింట్ అండి, ఇప్పుడు మనం హైవేస్ ఇప్పుడు చాలా అయినాయి. సంగారెడ్డి హైవే కానీ ఏదన్నా హైవే తీసుకోండి, నేషనల్ హైవే ఏదైనా సరే, ఇట్లా నేషనల్ హైవే పడ్డది అని అంటే ఇమీడియట్ గా ల్యాండ్ లీజ్ తీసుకొని 500 గజాలు 1000 గజాలు తీసుకొని, కరెక్ట్, లేదంటే ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నాడు, వాడికి ఏం పని ఉండదు కాబట్టి, తాతలు ఇచ్చిన ఆస్తి వస్తుంది కాబట్టి ఏదో స్టార్ట్ చేస్తాడు, షటర్లు వేసి అది మీరు నెక్స్ట్ 6 months 3 months కూడా అక్కడ ఉండదు, టూ లెట్ లేదా దిస్ ల్యాండ్ విల్ బి గివెన్ టు లీజ్ అని ఉంటుంది. సో నా ఫ్రెండ్ ఒకతను హీస్ ఫ్రమ్ యుఎస్, చాలా జీరో నుంచి వెళ్ళాడు, అసలు చాలా భయంకరమైన స్టోరీ అది. సో జీరో నుంచి అప్పులు ఒక 10-15 లక్షల అప్పులతో యుఎస్ వెళ్ళాడు, ఒక 1 crore 2 crore సంపాదించుకున్నాడు. హార్డ్ వర్క్, బేసిక్గా ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ నేచర్ గై. సంపాదించుకొని వచ్చిండు, సేమ్ హోటల్ బిజినెస్ పెట్టిండు, మళ్ళీ కంప్లీట్ గా జీరో అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు. సో అక్కడ ఒకతనికి ఆయనకి కనుక పేషెన్స్ ఉండి చలో పోతే పోయింది, ఇప్పటి నుంచి అయినా మళ్ళీ ఇది రియలైజేషన్ గా తీసుకుంటే, లెసన్ లాగా తీసుకుంటే ఇట్ ఇస్ ఫైన్. కరెక్ట్. లేదు అది ఇంకొంచెం డీప్ గా తీసుకుంటే అగైన్ దట్ గోస్ టు డిఫరెంట్ లెవెల్. కరెక్ట్. సో అతని మీద మళ్ళీ డిపెండెన్సీ అన్ని ఉంటే వాళ్ళందరూ సఫర్ కావాల్సింది. కరెక్ట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మెజారిటీ మెంబర్స్ ఎవరి మీద అయితే డిపెండ్ అవుతారో బిజినెస్ లో, ఏదర్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయితే ఫ్రెండ్స్ అందరూ మంచోళ్ళు కాదు, వైఫ్ గానీ వైఫ్ రిలేటివ్స్ మీద డిపెండ్ అయితే వీళ్ళందరూ బ్యాడ్ బ్యాచ్. ఓకే, లేదు బయట వ్యక్తులను ఎవరినైనా నమ్మి పెడితే అసలు మనుషులే మంచోళ్ళు కాదు. ఈ టైప్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు అనమాట. ఈ స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం వదిలేసి నీ ఒక్కనే మంచోని మిగిలిన వాళ్ళందరూ వరస్ట్ అన్నట్టు. అక్కడ లెసన్ కి మనం ఏది నేర్చుకొని ఇవన్నీ ముందే మనము అనలైజ్ చేసుకుని దిగామనేది ఎవరికి ఉండదు. బ్లేమ్ గేమ్ ఉంటుంది. నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి మనం మంచోళ్ళం వాళ్ళు చెడ్డోళ్ళు అనేది ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే, మా పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, ఈజ్ అ గుడ్ గై. మీరైనా నేను ఒక పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం అనుకోండి, 100 మంది పార్ట్నర్స్ వస్తారు. అక్కడ ఎందుకు మార్కెట్ కల్చరా లేదా మరి ఏం తప్పులు చేసామో ఎవరు ఉండరు. ఇక్కడ ఇన్వెస్టర్ ఈజ్ అ హై పర్సన్, ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇంకా సక్సెస్ రావాలనేది దాంట్లో ఉంటారు కాబట్టి మనం ఫెయిల్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. అండ్ ఈవెన్ ఇందాక మీరు రెస్టారెంట్ అన్నారు కదా, ఒక ఎన్ఆర్ఐ నేను చెప్పేది, ఈయన కూడా చాలా ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్, మన కమ్యూనిటీలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే కార్ వాష్ రిలేటెడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఒక ఫ్రెండ్ తో కూడా. అది కూడా అంతే, స్టార్టింగ్ లో బాగానే వచ్చేది, బట్ రెంట్ అనేది వీళ్ళు ఎక్కువ పే చేశారు. మనకి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో 7 star హోటల్ ఒకటి వస్తుంది, ఫేమస్ హోటల్. అక్కడ పక్కన పార్కింగ్ తీసుకుని ఇది కార్ వాష్ అనేది స్టార్ట్ చేశారు. మంచి క్రౌడ్ ఉంటుంది, బట్ ఏంటంటే దే చోజ్ హై రెంట్. సో హై రెంట్ మూలంగా బిజినెస్ క్లోజ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ బిజినెస్ లేదని కాదు, హై రెంట్ అనేది ఎక్కువ ఇవ్వడం మూలంగా అనేది ఒకటే రీజన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెయింటెనెన్స్ కానీ చూసుకోవడానికి కానీ ప్రాపర్ గా లేక పాపం ఆయన క్లోజ్ చేయాల్సి వచ్చింది. దట్స్ అనదర్ ప్రాబ్లం. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు మీ లెక్క ప్రకారం? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బేసికల్లీ బిజినెస్ మీనింగ్ ఏంటంటే బిజినెస్ ఇస్ అన్ ఐడియా, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మీరు ఇది మైండ్ లో పెట్టుకోండి, బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఫస్ట్ అందరికి ఏంటంటే ఉద్యోగం రావాలంటే కంపల్సరీ పాస్ కావాలి, 90% మార్కులు రావాలి అనేది దానికి బెస్ట్ ఆన్సర్. అందరికి ఒక గుయ్యమన్నట్టు ఇచ్చే ఆన్సర్ కరోనా. గవర్నమెంటే ప్రతి ఒక్కరికి దగ్గరుండి పాస్ చేయించింది, అవునా? అంటే ఒక లెవెల్ వరకు, అంటే మనకి మన హెల్త్ మనకి ఇదే ఇంపార్టెంట్, మన లైఫ్ ఇంపార్టెంట్ రాదర్ అంటే ఎడ్యుకేషన్ కంటే మించి ఇది ఇంపార్టెంట్. బిజినెస్ ఫస్ట్ మీరు చేయాలి అని అంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ వదిలేసాను. ఫస్ట్ ఆలోచించేది బిజినెస్. నాకు బిజినెస్ సెట్ కాదు, ఎందుకు సెట్ కాదు అన్నది నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి అంటారు. ఫస్ట్ బిజినెస్ మీరు చేయాలంటే మీ మైండ్ లో ఏదైనా ఐడియా ఉండాలి. ఆ ఐడియాని బ్రతికించడానికి మీకు ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీకు 90% గేమ్ విన్ అయినట్టే. ఇన్వెస్టర్ అంటారా ఎవరైనా దొరుకుతారు, మీ దగ్గర ప్రాపర్ ఐడియా ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునేంత పొటెన్షియల్ ఉండి అంటే మైండ్ సెట్ ఉండగలిగితే ఎవరినైనా కన్విన్స్ చేయగలచ్చు. అప్పుడు ఇన్వెస్టర్ ఊరికే ఉంటాడు. ఆ ఇన్వెస్టర్తోనే మీరు కొలాబ్ అయ్యి ఆ బిజినెస్ ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళి మీరు 50-50 షేర్ తీసుకోవచ్చు వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. ఇది సో యాక్చువల్గా ఏంటంటే బ్లేమ్ గేమ్ అనేది ఎక్కువ జరుగుతుంది బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళలో. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ లేకపోవడం మూలంగా. అండ్ చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ నా దగ్గర డబ్బులు లేవు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అని అనుకుంటారు. కానీ బట్ ఆ రిలేటెడ్ స్కిల్ సెట్ లేదు, నాలెడ్జ్ లేదు, అండ్ నా మైండ్ సెట్ దానికి సూట్ అవుతుందా లేదా అనేది ఆ చెక్కింగ్ అనేది జనరల్ గా మెజారిటీ పీపుల్ చేయరు. సో యూ ట్రై టు డూ దట్.